హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ షో. కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి థియేటర్లో చూసినప్పుడు ఎలాంటి థ్రిల్లింగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందో ఆ సినిమా మనం మళ్ళీ చూసినా కూడా అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన టాలీవుడ్లో. అందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అజయ్ భూపతి గారు. అతిశయోక్తే కాదు కదా, RX100 నుంచి మంగళవారం వరకు కూడా ఆయన తీసిన ప్రతి సినిమా అలాంటి ఇంపాక్ట్ని మళ్ళీ చూసినప్పుడు క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి ఎగ్జాజరేషన్ కూడా లేదు. ప్రజెంట్ అజయ్ భూపతి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి జర్నీని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హలో అండి. సో ఎలా ఉన్నారు సార్? ఓకే అంటే మిమ్మల్ని చూస్తే అనిపిస్తోంది, అంటే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే చాలా గ్యాప్ తీసుకొని చేస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్? ఇది గ్యాప్ వచ్చిందా, ఇచ్చారు? ఏం లేదు, గ్యాప్ అనేది ఇప్పుడు మినిమం అయిపోయింది. అంటే అది ఎంత పెద్ద ఇట్టు కొట్టిన డైరెక్టర్కైనా లేకపోతే ఫ్లాప్ ఎవరికైనా ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ గ్యాప్ అనేది మినిమం అయిపోయింది. నేను మంగళవారం తర్వాత మంగళవారం 2 చేద్దాం అనుకున్న టైంలో అనుకోకుండా ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం చేయాల్సి రావడంతో, సో దానివల్ల కొంచెం స్టోరీ అది రెడీ చేసి రావడంతో లేట్. అండ్ మీ మూవీస్ అన్నీ కూడా సార్ ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్తో కనెక్ట్ అవుతే చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఎమోషన్ని మీరు అంత టచ్ చేస్తూ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్డ్రాప్, ఈ నేటివిటీ ప్రభావం మీ పైన ఎలా ఉంటుంది అసలు పర్సనల్గా? అదేం లేదండి, నేను ఇప్పుడు మన మహాసముద్రం అంతా వైజాగ్ బ్యాక్డ్రాప్, RX100 విలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ మంగళవారం విలేజ్ బ్యాక్డ్రాప్. అంటే నేను పుట్టి పెరిగిందంతా విలేజ్ కదా. నాకు అంటే బిలీవబిలిటీ కోసం ఒకటిను అండ్ నాకు వచ్చే విజువలైజేషన్ ఎక్కువ విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తాయి కనుక, సో అందుకోసం నేను విలేజ్ ఎంచుకున్నా. అది కంప్లీట్ నేను పుట్టి పెరిగిన వాతావరణం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే మీ గురువు గారు రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందా? అందులోకి వెళ్ళిపోతున్నానే అనే ఫీల్ ఎప్పుడైనా అనిపిస్తుందా? నో, అసలు నా జానర్లకి నేను తీసే సినిమాకి మా బాస్ తీసిన సినిమాలు సంబంధం ఉండదు. సంబంధం అని కాదు అసలు. నో యాక్చువల్లీ ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు మా బాస్ దగ్గర నుంచి చాలా మంది డైరెక్టర్లు వచ్చారు. అంటే నేను పాత తరం అంటలేదు, ఇప్పుడు జనరేషన్లో నేను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సినిమాలు వేరు, నా బ్యాక్ డ్రాప్స్ వేరు, నా విజువలైజేషన్ వేరు, నా షార్ట్ మేకింగ్ వేరు, ఆయన థాట్ ప్రాసెస్ వేరు, ఆయన విజువలైజేషన్ వేరు. అంత రియలిస్టిక్ కట్టకుండా నేను ఎప్పుడు వెళ్ళలేదండి. నేను చిన్న కమర్షియాలిటీ చూసుకుంటా. అలా అని ఆ స్పేస్ అయితే రియలిస్టిక్ స్పేస్ అయితే 100% మూవీలు ఉండేది చూసుకుంటా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన దగ్గర వర్క్ చేశాను. కానీ ఇండివిజువల్ థాట్స్ ఉంటాయండి ప్రతి డైరెక్టర్. నేనైతే ఇన్స్పైర్ అయ్యా కానీ అంటే ఆయన అయితే అనుకరించలేదు నేను. అదైతే అయితే సార్ మీ సినిమాల్లో ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే చాలా అంటే హుక్కింగ్గా అనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఏ మీరు రాసుకున్నప్పుడు కానీ లేదా ఒక సీన్ విజువలైజ్ చేసేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు మీ థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే థాట్ ప్రాసెస్ అసలు అంతే లేదు. ఏదైనా ఆలోచించవచ్చు, ఎలా అయినా ఆలోచించవచ్చు. కానీ ప్రాక్టికల్గా మనం వెళ్ళేసరికి మన విజువలైజేషన్లో అనుకున్నవి దొరకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఇన్స్టెంట్ ఐడియా వస్తుంది చూసారు ఎప్పుడు. నేను దాన్ని బాగా ఎక్కువ నమ్ముతాను. అవి వర్కౌట్ అవుతాయి కూడా చాలా వరకు కూడా ఎప్పుడైనా. సో నేను ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తా. టోటల్ సినిమా ఆల్ అంటే స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఎండింగ్ రిలీజ్ దాకా చూసుకుంటే నేను ఆలోచించుకునే టైంని ఎంజాయ్ చేస్తాను. అంటే ఆ స్టోరీల కోసం ఆలోచించడం, ఆ సీన్ల కోసం ఆలోచించడం చూసారు, అది నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అది మనల్ని అంటే ఊహాలోకంలో ఉంచుతుంది అనమాట. మన ఆలోచనలు కదా, మనకి నచ్చినట్టు వెళ్తూ ఉంటాం. అయిపోతుందనే ఒక పాజిటివిటీ ఉంటుంది, అయితే ఇలా చెయ్యొచ్చు అనే ఒక థాట్ ఉంటుంది. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఇది థాట్ ప్రాసెస్ అని చెప్తున్నారు కదా సార్. ఎప్పుడైనా ఈ థాట్ ఈరోజు వచ్చింది, ఈ సీన్ ఇలా మనం పిక్చరైజ్ చేసాము, బట్ నెక్స్ట్ డే దానికి సంబంధించి ఏదైనా ఇంకాస్త ఇంప్రూవైజేషన్ వచ్చినప్పుడు వాటిని మళ్ళీ మీరు తెరకెక్కించే ప్రయత్నం చేస్తారు? 100%. నేను ఎప్పుడు వన్స్ ఒక్కసారి
షార్ట్ తీసిన తర్వాత మళ్ళీ నేను చేయను. రీషూట్స్ అంటే అనేవి ఉండవు. ఓకే. ఏమో అంటే నేను తీయకూడదని రూల్ అయితే పెట్టుకోలేదు, కానీ ఇప్పటి వరకు తీసిన ఈ 3 మూవీస్ ఇంక్లూడింగ్ మంగళవారం అంత గజి బిజి తిక్క మక్క స్క్రీన్ ప్లే ఏదైనా నేను ఒక్క షార్ట్ రీషూట్ చేయలేదు. ఇప్పటి వరకు అవకాశం రాలే. అన్ని అవుట్డోర్ షూట్స్ నావి, పైగా హైదరాబాద్లో కూడా కాదు. వెళ్ళాల్సి నాకు రాలేదు, నేను చేయలేదు. ఫ్యూచర్లో కూడా నాకు తెలియదు వస్తుందో రాదో. మోస్ట్లీ అంటే మీ విజన్, మీ పర్ఫెక్షన్ అనేది ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది కాబట్టి మేబీ రాకపోవచ్చు. బట్ నేను జస్ట్ ఒక థాట్ ప్రాసెస్, ఒక డైరెక్టర్ థాట్ ప్రాసెస్ గురించి అడగాలని అడిగాను. అండ్ మంగళవారం సినిమా ఎట్లా అయ్యింది సార్? దాన్ని ఇన్స్పైర్ చేసిన స్టోరీ మీ వెనుక బిహైండ్ సీన్స్. మంగళవారం అనేది నువ్వు అసలు అదంతా కంప్లీట్ డార్క్ థింగ్స్. ఇప్పుడు మీకు చెప్పాలంటే అవి మూవీ కూడా అటువంటిదే కదా. కానీ నాకు RX100 కన్నా ఎక్కువ పేరు తీసుకొచ్చిన సినిమా మంగళవారం. అది నేను డైరెక్టర్గా, నేనే స్టోరీ రైటర్గా, లేకపోతే నేనే ప్రొడ్యూసర్గా, ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక ఆడియన్గా కూడా బాగా ఎంజాయ్ చేసా సినిమాని. థియేటర్కి వెళ్ళి నేనే చూస్తా, అసలు ఒక్క క్షణం తీసింది నేనే అని కూడా మర్చిపోయి ఎంజాయ్ చేశాను నేను మంగళవారాన్ని. అది నాకు ఫుల్ సాటిస్ఫైడ్ సినిమా అది. అండ్ దాని గురించి మాట్లాడిన చాలా థింగ్స్, దాని గురించి కూడా ఎప్పుడు రిలీజ్ తర్వాత కూడా నేను ఎప్పుడు ఎవరిని పెద్ద కలవలే, మాట్లాడాల్సిన అవసరం కూడా రాలేదు ఎక్కడ. నేను పెద్ద డబ్బా కొట్టుకునే టైప్ కూడా కాదు. నేను మళ్ళీ వేరే థాట్స్ మీదకి వెళ్ళిపోయా అది. కానీ ఆ సినిమా ప్రాసెస్ అంతా వేరే ఇలా జరిగింది. అది కంప్లీట్ నాకే తెలుసు, ఎందుకంటే సినిమాకి అన్ని నేనే ప్రొడ్యూసర్ని, వాళ్ళతో డైరెక్టర్ని, స్టోరీ రైటర్ని. అది సౌండ్ మీద కట్ చేయడానికి నేను పడిన పాటలు, నిజంగా అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సౌండ్ ఉందంటే సినిమా అంతా వాటి మీద షార్ట్స్ వస్తానే ఉంటాయి నైట్స్. అది కూడా అవుట్డోర్. అసలు ఎన్ని షార్ట్లు తీసాను అసలు మా యూనిట్లో కూడా తెలియదు ఎందుకు తీస్తున్నాను. అవన్నీ నాకు థాట్స్ ఉండే. మంగళవారం అంతా వేరే. నేను ఎప్పటికైనా నేను ఇప్పుడు మంగళవారం 2 కూడా నెక్స్ట్ చేయబోతున్నాను. అది దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది మంగళవారం 2 వస్తుంది కదా, అది ప్రీక్వెల్ సీక్వెల్ ఎలా ఉండబోతుంది అది చెప్తానండి. 1లో నేను చాలా పెద్ద హింట్ ఇచ్చాను నేను, అది ఎవరు కనుక్కోలేకపోయారు. అండ్ మీ ఇంటెలిజెన్స్ మ్యాచ్ చేయలేకపోయారు. ఇంటెలిజెన్స్ ఏం కాదులేండి, కానీ అంత ఆడియన్స్తో అంత ఇంటెలిజెంట్ గేమ్స్ కూడా ఆడకూడదు. మీకు అర్థమైందా? ఇంటికి దొబ్బేమంటారు. అది నేను అంటే చాలా మంది యూట్యూబర్స్ కొంతమంది 2 ఎలా ఉండబోతుంది, ఎక్కడి నుంచి ఎత్తుకుంటాడు అని అందరూ డిస్కస్ చేయని ఒక వీడియో చూసా. యాక్చువల్ నేను ఇచ్చిన హింట్ అయితే వాళ్ళు మాట్లాడలేదు, మిగతా అన్ని మాట్లాడారు. సో అది ఊరికే స్టోరీ అనేది ప్రాసెస్, చెప్పే థాట్ ప్రాసెస్ కదా, రన్ అవుతా ఉంటుంది. సో ఇది సీక్వెన్స్ కానీ కాకుండా తీస్తారా అయితే కొత్తగా? అన్నీ ఉంటాయి. నేను సూపర్ న్యాచురల్ క్యారెక్టర్స్ ఉంటాయి, హారర్, వెరీ రియలిస్టిక్. అండ్ అసలు అది ఎవ్వరూ భయపెట్టలేనంతగా భయపెడతాను వాతావరణం. అంటే మాకు అనిపిస్తుంది అది ప్రీక్వెల్లే, ఎస్పెషల్లీ ఆ 18వ శతాబ్దపు తర్వాత మాట్లాడుకున్నా. ఎవరు నేను ఎప్పుడు చెప్పలే అలా. మాకు అనిపించింది సార్, మీరు ఏమంటారు దీనిపైన? అది కాదు, అట్లా ఉండదు అలా ఇప్పుడు ఏం చెప్పలేను, కానీ ఆ టైం వచ్చినప్పుడు. ఓకే. అయితే అంతా ట్రిప్పింగ్ అంతా శ్రీనివాసమంగాపురం మొత్తం అంతా ఫోకస్ ఇటువైపు పెట్టారా? అయితే మంగళవారం సినిమాకి సంబంధించి అందరూ ఏంటంటే ఇట్లా అలా అనుకున్నటువంటి సినిమా కదా. సో సేమ్ అదే ఎగ్జాస్టేషన్, అదే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అదే ఇంపాక్ట్ ఇందులో కూడా కంటిన్యూ చేసే ఛాన్సెస్. 4 రెట్ల. ఓకే, సూపర్. ఇది వేరే, ఇది హారర్ అంతా వేరే. అసలు భయపడతారు. అవునా సార్? భయపెట్టబోతున్నారా? సేమ్ పాయల్ రాజ్పుత్ గారితోనే భయపెట్టిస్తారా లేకపోతే ఇంకెవరైనా? నేను అసలు ఏది మాట్లాడను, ఏది చెప్పను. అసలు ఎవరు ఉంటారు నేను. ఓకే. సో RX100 సినిమా మ్యూజికల్ హిట్. ఇప్పటికీ కూడా ఆ సాంగ్ పిల్లర్, ఆ సాంగ్ ఎక్కడొక్కడ మోగుతూనే ఉంటుంది. అండ్ మంగళవారం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో గూస్ బంప్స్ వచ్చేస్తాయి సార్ థియేటర్లో. అండ్ నాట్ ఓన్లీ మనం ఎక్కడ చూసినా కూడా. అంటే ఏంటి మరి మ్యూజిక్ పరంగా మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ టేస్ట్ ఏంటి? కథ మిమ్మల్ని డ్రివెన్ చేస్తుందా లేకపోతే ఎలా? నాకు స్టార్టింగ్ నుండి నేను ఏం కోరుకున్నాను తెలుసా,
అంటే నవ్వుతారు చెప్తే. నాకు RX-100 స్టార్ట్ చేయడానికి ముందు నేను యాక్చువల్లీ నాకు మ్యూజిక్ అని చాలా ఇష్టం. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా విలేజ్లో ఎవరు మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ పోయట్రింగ్, లేకపోతే కథలు రాసేవాళ్ళు అని ఎవరు లేరు అని నవ్వుతారు నిజంగా చెప్పాలంటే. ఓకే. అంటే నేను పుట్టి పెరిగిన విలేజ్ వాతావరణం అటువంటిది. ఫుల్ కోనసీమలో మంచి ఆత్రేయపురం విలేజ్, అందరూ అసలు ఉందామంటూ ఉండే పర్సన్సే అక్కడ. నేను ఆత్రేయపురం మా ఊరు నుండి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు ఓల్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టి సాంగ్స్ వినడానికి వెళ్తుండే బైక్ మీద, వెళ్ళడం అక్కడ రౌండ్ వేసుకుని రావడం. సో మ్యూజిక్ వింటూ ఉండేవాడిని. RX-100 ఎప్పుడైతే సెట్స్ మీదకి వెళ్ళబోతుందని అనుకున్నాను, సాంగ్స్ చేయించుకుంటూ నా సినిమా ఫ్లాప్ అయినా పర్లే, నా ఆడియో మటుకు హిట్ అవ్వడం. అది నేను అనుకోలేదు నిజంగా అవుతుందని. సో అలా అనుకున్నాను, కానీ నా థాట్సే కదా సాంగ్స్ కానీ ఇవి కానీ, లేకపోతే మ్యూజిక్ ఎలా ఉండాలి ఇవన్నీ. అది చాలా పెద్ద హిట్ అయింది, ఆడియో కూడా హిట్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఏ సినిమాకి ఆ సినిమా నేను మూవీ చేసినప్పుడు మ్యూజిక్ స్పెషల్గా దాని గురించి చాలా ఎక్కువ కేర్ తీసుకుంటాను. మహాసముద్రం కూడా రంబా రంబా చప్పకే చప్పకే సాంగ్ చాలా పెద్ద హిట్. మంగళవారం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎందుకంటే అది థ్రిల్లర్. యాక్చువల్లీ సాంగ్స్ స్కోపే లేదు అందులో. నేనే కొంచెం పెడితే బాగుంది, కొంచెం దేవత సాంగ్ అది ఇది అని పెట్టించా, కానీ ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంతా. అది మీకు తెలియదు ఎంతటి పెద్ద హిట్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. నిజం సార్, ఇప్పటికీ అసలు అది వేరే, అసలు గూస్ బంప్స్ అంతా వేరే. నాకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది నాకు ఫోన్లు చేశారు. ఇదే కాదు మూవీ అది ఏంటంటే అండర్ వాటర్ లాగా, అండర్ కరెంట్లో చాలా వరకు చొచ్చుకెళ్ళింది మంగళవారం. నేను చెన్నై వెళ్తే అక్కడ టెక్నీషియన్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్, మా జీవి ఎంతసేపు, మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంతసేపు మాట్లాడాడు అసలు మంగళవారం గురించి. అక్కడ ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వస్తే మంగళవారం డైరెక్టర్ అంటే వాళ్ళ రెస్పాన్స్ చూసి నేను షాక్ అవుతున్నా. సేమ్ బెంగళూరు వెళ్తే మా అజనీష్ దగ్గరికి, అక్కడ కంప్లీట్ డైరెక్టర్లు అవుదాం అనుకునే వాళ్ళు అందరూ కూడా ఈ సినిమా ఫ్యాన్స్ అంట, నా సినిమా రిఫరెన్స్లు ఇస్తున్నారంట. సేమ్ ఇక్కడ తెలుగులో కూడా ఎప్పుడు చాలా మంది ఆల్రెడీ కలుస్తూ ఉంటారు మా దగ్గర కుర్రోళ్ళు వచ్చి. అంటే నేను ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు ఆ సినిమా మీద అని నేను అనుకుంటా. అది మేకింగ్ అంటే ఒక డైరెక్టర్ తీసిన సినిమా అని అనిపించింది. అన్ని సినిమాలు అంతే, RX-100 కానీ మహాసముద్రం ఫ్లాప్ అయినా కానీ నన్ను నాకు ఎవరు ట్రోల్ చేయలే నన్ను. కొంతమంది హీరోలు కూడా నీ ఐడియా ఫెయిల్ అయింది, కానీ నువ్వు ఫెయిల్ అవ్వాలి, నువ్వేం చెప్పాలనుకున్నావు అది అర్థమైంది అని. సో అదే డైరెక్టర్ తాలూకు కన్వెన్షన్ కదా. ఎవరు సార్, ఎవరైనా పెద్ద హీరోస్ మీ సినిమా? బన్నీ గారు నాకు మహాసముద్రానికి చూసిన తర్వాత ఐడియా ఫెయిల్ అయింది అజయ్, నువ్వేమి అవ్వలే, నువ్వు చాలా బాగుంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అర్థమైంది, అది బాగా తీసావు, నువ్వు ఐడియా ఫెయిల్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చిన ఈ 2 సినిమాల్లో ఎప్పుడైనా రెస్పాండ్ అయ్యారు సార్? మంగళవారం ఏం మాట్లాడుతున్నారు ఎక్కడికే చెప్పలేదు. నేను మంగళవారం ఆయన త్రిబులే థియేటర్లో ఆయన వెళ్ళి ఫస్ట్ చూసిన సినిమా మంగళవారం. ఆయన చూసి వెంటనే ఫోన్ చేశాడు నాకు, సూపర్ బాజీ అసలు. అంటే ఆయన నాకు, నా పార్ట్నర్ ఉన్నారు స్వాతి గుణపాటి గారు, ఆవిడ బన్నీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను ఆ విధంగా నేను బన్నీ గారికి కూడా మంగళవారం ఫస్ట్ చెప్పాల్సి వచ్చింది. చెప్పారు పాపం, ఆయన 2 days బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం ఆ 2 days లైన్గా విన్నారు. విని ఆయన అజయ్ అసలు మీరు ఇటువంటి స్టోరీ చెప్తారు నేను అనుకోలేదు, అంటే నువ్వు అసలు కనీసం ఐడియా కూడా రావట్లేదు, దీన్ని ఎలా విజువలైజ్ చేయాలో తెలియట్లేదు నాకు, కానీ మీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అదే నాకు అంటే కొన్ని కమర్షియల్ సినిమాలు అంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది విజువలైజ్ చేస్తారు, ఇంకా మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకి, సో మెనీ మూవీస్ కదా, ఎన్నో కథలు వింటూ ఉంటారు, కానీ ఈ కథని ఎలా అసలు విజువలైజ్ చేయాలో తెలియట్లేదు, కానీ బాగా చెయ్యండి ఇది ఇది అని చెప్పి వెళ్ళారు. మళ్ళీ ఆయన సినిమా చూసి నేను అప్పుడు అన్నా, నేను బండి గారు మీరు సూపర్ అనేటట్టు చేస్తా చూడండి సినిమా నాకు గుర్తుంది ఆ రోజు అన్నా, చాలా బాగుంది, అది షాక్ అయ్యాను అసలు. చాలా బాగా ఫ్యూచర్ లో ఏమన్నా బన్నీ గారితో మరి ఇప్పుడు మా ఏబీ గారు డైరెక్ట్ చేసే సినిమా రాబోతోంది అనుకోవచ్చు, అంటే స్టార్ హీరోల వైపు వెళ్ళొద్దనా? అలా ఏం కాదండి, ఇప్పుడు వాళ్ళ డేట్స్ లో అవన్నీ వేరే వేరే తలకెడెప్పులు, అవి స్టోరీలు వాళ్ళకు ఉన్న లెక్కలు ఉంటాయి, ప్రతిదానికి ఒక
క్వాలిఫికేషన్ అనేది 100% ఉంటుంది కదా, అంటే లెక్కలు మాకేమనిపించిందంటే జెన్యున్గా చెప్తున్నాను, ఇప్పుడు మీకున్న థాట్ ప్రాసెస్కి, మేకింగ్ పవర్కి, ఇప్పుడు మీరు కూడా ఒక బిగ్ స్టార్తో నెక్స్ట్ RX100 తర్వాత మీరు చాలా బిజీ అయిపోతారు అనుకున్నారు. ఒక బిగ్ స్టార్తో నెక్స్ట్ స్టెప్స్ వేసి ఉండుంటే ఒక సందీప్ రెడ్డి వంగ గారు లాగా ఇప్పుడు అంత ఇంపాక్ట్ మీరు కూడా చేసి ఉండే వాళ్ళని No, పర్సనల్ అంటే ఏమైపోతుందంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళ ఉండాలి వీళ్ళ ఉండాలి ఇంట్లో మేము చూడు. అనుకుంటున్నాం No, no, yeah, మీ yeah, yeah. స్పేస్ మీకు ఉంటుంది No, మీ no, నేను industry అనేది లో. అది కాదు. ఆ. అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చూడు ఆ కజిన్ చూడు ఎలా ఉన్నాడో, అంత టచ్ చేసుకుంటాడు, లేకపోతే అది ఆడు చూడు బాగా చదువుతాడు, ఆడు చూడు అడ్డంగా దూకుంటాడు, మ్మ్. ఆడు చూడు చెప్పులు వేసుకు తిరుగుతాడు. నేను ఎప్పుడు కూడా అసలు వీటిని ఎప్పుడు పట్టించుకోలేదు. మ్మ్. యూనో ఎందుకు పట్టించుకోలేదు అంటే నాకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉంది. మ్మ్. నేను ఇక్కడికి వచ్చింది ఐడియాస్ చెప్పడానికి. నాకు RX100 తర్వాత కూడా 3 సంవత్సరాలు లేట్ అవ్వడానికి కూడా కరోనా అని మధ్యలో ఏదో చిన్న ఏవో వచ్చి అయింది. ఇది తప్ప నేను అది కూడా కాదు, ఎందుకు లేట్ చేశాను చాలా ఫీల్ అయ్యాను నేను మొన్నే చిరంజీవి గారికి స్టోరీ చెప్పాను. నేను ఏమన్నానంటే okay. మొన్న అంటే కొన్ని రోజులు అయింది, అదేలేండి. ఆ. అది వర్కౌట్ అవ్వలేదు, మ్మ్. అది పక్కన పెడితే అంటే నేను ఏమన్నాను, నాకు ఆయనకి సరిపోయే స్టోరీ అంటే ఆయన దగ్గరికి వెళ్తా. Okay. అజయ్ భూపతిని వెనకమింగ్ పక్కా చేశారు, చేస్తారు కూడా. సూపర్. నేను వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలను, మ్మ్. నేను ఏదో ఒక స్టోరీ చెప్పగలను. మ్మ్. అక్కడ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చాలి ఇవన్నీ. కానీ సో నేను ఎక్కువ ఏంటంటే ఏ స్టోరీలు ఉన్నా, ఇప్పుడు శ్రీనివాస మంగాపురం ఉంది, శ్రీనివాస మంగాపురం కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనిపించింది. మ్మ్. అందులో ఎక్కడో చిన్న ప్యూరిటీ ఉంటుంది. ఓకే. అది కొంచెం పెద్ద హీరోలు అంటే ఎలా ఉంటుందో మ్మ్. అనుకుని నేను కొత్త వాళ్ళతో అనుకున్నాను. ఈరోజు నేను తీస్తున్నప్పుడు 1 month షెడ్యూల్ అయింది, నేను కంప్లీట్ ట్రిప్ అయ్యాను ఆ సినిమా మీద. మ్మ్. నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన పర్సన్స్ ఉన్నారు అందులో. మ్మ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇది కదా కావాల్సింది అనిపిస్తుంది. మ్మ్. అంటే ఇద్దరు కొత్త వాళ్ళైనా కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు, మిమ్మల్ని యాజ్ ఎ డైరెక్టర్ ని మెప్పించారు అని అంటే. డైరెక్టర్ గానే కాదు, పర్సన్ గా కూడా నేను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎవరో అక్కడ తెలుసుకోవచ్చు. సినిమా- no, తర్వాత చెప్తా. ఓకే. No, ఎందుకంటే డైరెక్టర్ కూడా ట్రాన్స్ లో ఉండాలి, లేకపోతే నువ్వు సినిమా ఊహాలోకం కదా ఇదంతా. మీ ఆరా అనేది సెట్ మొత్తం Set ఉండాలి కదా. మొత్తం ఉండాలి కదా. సో నేను అందుకే పట్టించుకోనండి. ఇప్పుడు నువ్వు ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరివి నేను ఎవరితోనూ పోల్చుకోను. అజయ్ భూపతి అజయ్ భూపతి అంతే. నేను అలా అని కూడా అన్ను. అజయ్ భూపతి సినిమా వస్తుందంటే డెఫినెట్లీ ఆడియన్స్ ఉండాలి, నాకంటూ సెపరేట్గా అనేది నేను. అది మరి క్రియేట్ చేసుకున్నాను లేదో నాకు తెలియదు. చేశారు సార్ మీరంటూ సెపరేట్ పాత్. ఎందుకంటే RX100 సినిమా వచ్చిన తర్వాత అదే స్టైల్లో చాలా మంది ట్రై చేశారు అదే దీంతో, బట్ ఎవరు సక్సెస్ కాలేకపోయారు. RX100 మీకు ఒకటి చెప్పాలి, లాస్ట్ ఇయర్ హాట్‌స్టార్ లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అమ్మాయి అదే హిందీ వెబ్ సిరీస్, ఇక్కడది కాదు. నాకు మా బాస్ చెప్పాడు, కంప్లీట్ నా స్టోరీ RX100 స్టోరీ. ఆ లాస్ట్ 2024లో హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న వెబ్ సిరీస్ అంట హాట్‌స్టార్ మొత్తానికి. ఆ డైరెక్టర్ కూడా ఒక స్టేజ్ మీద ఇన్స్పైర్డ్ బై సౌత్ ఇండియన్ మూవీ అని చెప్పి, మీరు అన్నది అది కల్ట్ సినిమాలు అయిపోయింది RX100. కానీ మంగళవారం కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ ఇంపాసిబుల్ చేయలేరు. కల్ట్ మూవీస్ ఇష్టం నాకు. ఆ ఇష్టం అనేది స్క్రీన్ పైన ప్రతి ఫ్రేమ్ లో కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది కదా సార్, మంగళవారం 2 ఏమన్నా అట్లా తీసుకెళ్తారా? అంటే యాక్చువల్లీ మీకు ఎవరికి తెలియదు ఏంటంటే చాలా మంది పాన్ ఇండియా అని చెప్పి వదిలేస్తారు. మేము మంగళవారం 5 లాంగ్వేజ్లు ఇచ్చేసి ఒకే రోజు. నేనంటే పబ్లిసిటీలో ఏం చేయలేదు, నేను హ్యాపీగా నేను పబ్లిసిటీ చేయలే వేరే లాంగ్వేజ్, కానీ నేను రిలీజ్ చేశా. చెన్నై, మలయాళం, కన్నడ, హిందీ అన్నీ చేసుకున్నా. మంగళవారం 2 కూడా సేమ్. మంగళవారం 2 చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది, అది కొంచెం అవన్నీ చెప్తాను డీటెయిల్స్ త్వరలో, అది కొంచెం పెద్ద లెవెల్లో. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్, మీరు అందులో ట్రిప్ అయ్యానని చెప్తున్నటువంటి ప్రాజెక్ట్ శ్రీనివాస మంగాపురం, డెఫినెట్గా కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మీకు ఇది అని అవుతుంది అనలే ఏమన్నా సందేహం? 100% ఇండస్ట్రీ కూడా ఎదురు అంటే కృష్ణ గారు అనేది అందరికీ తెలుసు ఆయన గురించి. మరి అంటే వాళ్ళ మనవడు కాబట్టి 100% ఉంటాయి అందులో. మళ్ళీ దత్ గారు, అశ్విని దత్ గారు ప్రజెంట్స్, కిరణ్ గారు ప్రొడ్యూసర్, రాషా హీరోయిన్ అండ్ మీ
వీళ్ళందరితో పాటు. సో డెఫినెట్లీ ఉంటాయి. ఇది రీచ్ అవుతామండి 100%. ఇదేమి అంటే ఒక కొత్త అబ్బాయి ఒక అమ్మాయితో చెయ్యాల్సిన సినిమానే ఇది. ఓకే, పక్క శ్రీనివాస్ వాళ్ళే చెయ్యాలి. యా ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా కుదిరింది అని అనుకోవచ్చు? అంటే స్టోరీ వాళ్ళు మీ ఆల్రెడీ దగ్గరికి ఎప్పటి వచ్చారా? నుంచో ఉంది నా దగ్గర. అది ఎప్పటి నుంచో ఉంది స్టోరీ. కిరణ్ గారికి ఎప్పటి నుంచో కూడా మూవీ చేయాలి, నాకు ఇది అజయ్ పరిస్థితి ఇలా ఉంది ఒక హీరో అంటే. నేను ఆల్రెడీ అప్పటికే మంగళవారం స్టార్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సరే ఇది ఒకసారి చూద్దాం అండి, ఒకసారి వెళ్ళడం, జేకే అని కలవడం. తను నచ్చాడు నాకు, తను బాగా నచ్చి అందులో కరెక్ట్గా వెళ్తుంటే హాల్లో ఆదిశాస్కీరావు గారి దగ్గరికి అక్కడ కృష్ణ గారు నవ్వుతూ ఉన్నది ఒక ఫోటో ఉంటుంది. నా వైపే నవ్వుతూ ఉన్నట్టు అనిపించింది నాకు. నేను చేసేద్దామని అనుకున్నాను మూవీ, ఇంకా వెంటనే చేస్తాను. అలాంటి ఒక స్పార్క్ కూడా ఉంటుంది సార్? యా ఉంటుందండి డెఫినెట్లీ. అండ్ నేను హాల్లో అక్కడ ఫోటో ఉంది, నేను ఎక్కడి నుంచి నడుచుకుంటూ ఆయన వైపే చూస్తుంటే నవ్వుతే దండేసి ఉంటుంది అవి, నా వైపే చూస్తున్నట్టుంది. కృష్ణ గారి గురించి చాలా విన్నాము ఇప్పుడు ఆయన. సో ఎంతో కొంత డెఫినెట్లీ మన చెప్పి, ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒక లెగసీ రావాల్సిన నెసెసిటీ ఉంది, ఆ గ్యాప్ ఉంది. తీసుకున్నాను నేను సినిమా. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఖచ్చితంగా మంచి హానెస్ట్ గా చేద్దాం అని చెప్పి నేను, అంటే నా సినిమాలన్నీ అలాగే ఉంటాయి, దీనికి ఇంకా ఎక్కువ నేను ఎప్పుడు అవలే అసలు. అంటే పెద్ద ఫ్యామిలీస్ కదా సార్, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా, మీకు వదిలేసారా? అసలు నాకు తెలియదు, నేను ఇప్పుడు దాకా ఎవరిని కలవలేదు. మహేష్ గారు కానీ ఎవరికి స్టోరీ కూడా చెప్పలేదు, ఓన్లీ మీరు జయకృష్ణ గారితో టచ్ లో చెప్పాను, దత్ గారికి చెప్పాను. దత్ గారు డైలీ నాకు అన్నిట్లో మొత్తం. ఇప్పుడు రవీనా టండన్ వాళ్ళ డాటర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అక్కడ కూడా ఒక లెగసీయే, అది కూడా వారసురాలని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే మీకేమన్నా పర్సనల్ గా అరే వీళ్ళని నేను ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ చేయాలి అనే టెన్షన్ కానీ, వాళ్ళని ఎలా చూపించాలి అని? ఒకటి చెప్తున్నా, నాకు ఎవరు రవీనా టండన్ కూతురైనా ఐశ్వర్య కూతురైనా, నేను ఫస్ట్ అయితే నాకు నార్మల్ నా క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టర్నే చూస్తాను. నేను రాషా తడ నేను తనకు స్టోరీ చెప్పినప్పుడు, అంటే నన్ను వీళ్ళు అడిగినప్పుడు ఎలా ఉంటుంది రాషా అంటే బాగుంటుంది సార్ అని తన దగ్గరికి వెళ్ళి, లేకపోతే తనకి స్టోరీ నరేట్ చేసిన తర్వాత తనతో కొంచెం స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత, వర్క్షాప్ పెట్టిన తర్వాత, షూటింగ్కి వెళ్ళిన తర్వాత, యూనో అంటే తను ఈ ప్రాసెస్లో చాలా ఇన్స్పైర్ చేసింది రాషా కూడా. యూనో అంటే నాకు నా థాట్ ప్రాసెస్, నా క్యారెక్టరైజేషన్ మీద ఉన్నది కూడా కొంచెం చేంజ్ చేసింది తను. నేను ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అయ్యాను అందులో. తను నెక్స్ట్ లెవెల్ కావాలి యాక్చువల్లీ చెప్పాలి. అంటే రవీనా యాక్చువల్లీ గర్ల్ కూడా కాదు, తను ఒక ఏంజిల్ అన్నమాట. నేనంటే వీళ్ళిద్దరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇవి చూసిన తర్వాత. ఎప్పుడైనా చెప్పారా మీరు తనకి, రాషా గారికి? యా ఒక చెప్పాను. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు చేసిన హీరోయిన్స్ లో ఆవిడ ది బెస్టా? బెస్ట్ అవ్వబోతుందేమో అనిపిస్తుంది. మేము రాసేసుకుంటాం, ఈ చిన్న హింట్ చాలు. తను బెస్ట్ అవ్వబోతుంది, అజయ్ భూపతి గారిని మెప్పించిన హీరోయిన్ అవ్వబోతుంది, డెఫినెట్లీ అవ్వబోతుంది. ఎందుకంటే తన కమిట్మెంట్ కానివ్వండి, తన మైండ్ చాలా మంచిది. సేమ్ టైం జేకే కూడా, అది వీళ్ళిద్దరూ చాలా ప్యూరిటీ, ఒరిజినల్ గా కూడా చాలా ప్యూర్ గైస్. అబ్బా నాకు బాగా ఇష్టం అసలు జేఎక్స్ కానీ తన కానీ. సో అన్నీ చాలా హ్యాపీగా ఉంది జర్నీ. సార్ అంటే షూట్ స్టార్ట్ అయిందా సార్? ఇద్దరికి కలిపి ఉన్న కాంబినేషన్ సీన్స్ ఎప్పుడు అయిపోయింది, ఆల్రెడీ 30% అయిపోయింది. వెరీ లాంగ్ షెడ్యూల్ చేసి వచ్చాం, మధ్యప్రదేశ్ అని, బళ్ళారి, చందేరి ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా అక్కడ షూట్ చేసిన 2 సినిమాలు హిందీ. సౌత్ నుంచి కూడా ఫస్ట్ టైం వెళ్ళడం చాలా కష్టం. అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయాలంటే ఎయిర్పోర్ట్ 250 కిలోమీటర్స్ దూరం, ట్రైన్స్ చాలా దూరం. అక్కడ షూటింగ్ అందరూ కిరణ్ గారు, దత్ గారు వాళ్ళే అంటే విజువల్గా కొంచెం
కొన్ని ఎపిసోడ్స్ని కొంచెం చూపిందాం ఏదైనా అక్కడ వెరైటీ. కూడా ఆ నేటివిటీని యా నాకు ఉంది, బ్యాక్ డ్రాప్లు ఉన్నాయి కొన్ని, దానికోసం వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. అయితే సార్ టైటిలే బళ్ళారి. చాలా క్యాచీగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు రిలీజ్ చేసిన పోస్టర్ కి టైటిల్ కి అసలు ఏంటి సంబంధం అన్నట్టుగా ఉంది. ఏంటి సార్ అసలు ఎలా జరిగింది? శ్రీనివాస మంగాపురం ఏంటి వీళ్ళిద్దరు పేర్లా నేనంటే లేకపోతే అవన్నీ మరి క్యారెక్టర్లా? ఇప్పటి నుంచి చెప్పలేను, ఇంకా చాలా ఇప్పుడే స్టార్ట్ అయింది మూవీ ఓకే. షూట్, ఇంకా ఫ్యూచర్ లో. అంటే మీ తరహా లవ్ స్టోరీనా? అంటే Yes. ఇది లవ్ స్టోరీ, ప్యూర్ నా లవ్ స్టైల్ స్టోరీ అంటున్నారు. అజయ్ భూక్తి ఫిల్మ్ అక్కడ వేసాను కదా. దానిలో జయకృష్ణ ఎలా ఫిట్ అవుతాడా అని ఆలోచిస్తున్నాం సార్. మీకు ఎలా అంటే తనలో కొంచెం రగ్గుడ్ లుక్ ఉందా? మాకైతే చాలా సాఫ్ట్ గా టెండర్డ్ గా అనిపించారు. చూడండి తెలుస్తుంది. చూడాల్సిందేనా సార్? ఇప్పుడు ఏం చెప్పరా సార్ మీరు ఇక్కడికి వచ్చేసింది? అండ్ ఇప్పుడు బాలీవుడ్ ఆ లెగసీ కూడా ఉంటుంది కదా సార్. స్టోరీ మీరు రవీనా గారికి కూడా వినిపించారా? నో 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 అసలు నేను ఓన్లీ రాశా. అండ్ వీళ్ళిద్దరితో జర్నీ ఎలా ఉంది? మీరు అంటే మీరు చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ని చాలా మంచిగా తీయాలి అని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఆఫ్టర్ ఈ మూవీ రిలీజ్ తర్వాత? తెలియదు, అది ముందే చెప్పలేము. నాకు పిల్లారా హిట్ అవుతుందని నాకు అంత తెలియదు. ఉన్న 5-6-7 సాంగుల్లో నాకు నచ్చింది ఇంకోటి ఉండొచ్చు, ఆడియన్స్కి నచ్చింది ఇంకోటి ఉండొచ్చు. కానీ డెఫినెట్లీ శ్రీనివాస మంగాపురం బ్యాడ్ అయితే అవదని నాకు అనిపిస్తుంది. చాలా గుడ్. అది ఆడియన్స్కి అసలు నిజంగా నచ్చితే ఇంకా నచ్చి అది ఏ లెవెల్కి వెళ్తుందని నేను చెప్పలేను. కానీ వీళ్ళిద్దరి పేరుని ఎంజాయ్ చేస్తారు, అసలు వీళ్ళిద్దరు ఇన్నోసెన్స్ని ఎంజాయ్ చేస్తారు, వీళ్ళిద్దరు లవ్ని ఎంజాయ్ చేస్తారు, నా డైరెక్షన్ ఎంజాయ్ చేస్తారు, క్యారెక్టర్స్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా చాలా నేను ఇంకా రివీల్ వాళ్ళు ఎలా చూపించబోతున్నారు అంటే ఒక తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పెద్ద క్యారెక్టర్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా నేను రివీల్ చేయట్లేదు. వాళ్ళందరూ చాలా సర్ప్రైజెస్. వెరీ ఎమోషనల్ మూవీ. ఓకే. ఇప్పుడున్న దాంట్లో అంత ఎమోషనల్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఎమోషనల్ అంటే అసలు ఫైనల్ గా వచ్చేసరికి ఆ థియేటర్ నుంచి ఎలా వస్తున్నారు అనే దాని గురించి చెప్తాను. కామెడీ ఉంటుంది, 7 సాంగ్స్ ఉన్నాయి, లవ్ ఉంటుంది, బ్రైట్ ఉంటుంది, సినిమా విజువల్ గా అదిరిపోతుంది. విజువల్ అంటే నా స్టైల్ ఆఫ్ రగ్గడ్ విజువల్స్ చాలా బాగుంటాయి ఇందులో. అసలు తిరుపతి ఇవన్నీ పక్కన పెడితే అసలు మ్యూజిక్ రిలీజ్ చేస్తా చూడండి. అవును, ప్రకాష్ గారు, జీవి ప్రకాష్ గారు ఎలా ఉంటుంది? సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ మాట గుర్తు పెట్టుకోండి. చేశారా సార్? అంటే ఇప్పుడు వరకు ట్యూన్స్ అవి ఫైనల్ నేను టోటల్ సినిమా ట్యూన్స్ అవ్వకుండా షూటింగ్ వెళ్ళాను. ఓకే. ఫస్ట్ మీరు నేను కంప్లీట్ 7 సాంగ్స్ అయిపోయినాయి, 7 సాంగ్స్ లిరిక్స్ అయిపోయినాయి. ఓకే. సో కంపోజిషన్, పిక్చరైజేషన్ అవి అయిన తర్వాతనే షూట్కి వెళ్తాను. ఓకే. ఓకే. సో ఎలా ఉండబోతుంది అంటే మీరు ఆడియో చెప్తున్నాను కదా, చాలా పెద్ద చార్ట్ బస్టర్, అది కూడా 100% చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ మహేష్ బాబు గారిని ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చింది సార్? ఆల్రెడీ కలిసాను ఇంతకు ముందు, RX100 తర్వాత ఒకసారి పిలిపించారు. అవునా? ఓకే. అప్పుడే కలిసాను, చాలా అప్రిషియేట్ చేశారు ఆయన. తర్వాత నేనంటే మళ్ళీ ఎప్పుడు కలవలేదు, అంటే ఎప్పుడు అనుకోలేదు కూడా. ఏమో అనుకుంటే కలిసి ఉండేవాడినేమో. సరే ఆయన బిజీగా ఉంటారు కదా మనకి, అంటే షూట్ టైం కానీ నాకు నాతో మొత్తం అన్ని ఆయనకి A to Z అప్డేట్స్ అన్ని తెలుసు. షూటింగ్ వెళ్ళినా వచ్చినా అన్ని తెలుసు. ఆయన వినాలనేమి అనుకోలేదు. అదేం కాదు, అజయ్కి నా మీద ఆయన బాగా నమ్మకం అని అన్నారని నాకు బయట తెలిసింది. అంటే వేరే వాళ్ళ ఫ్యామిలీ బాగా చేస్తాడని చెప్పి. వారణాసి చూసారా సార్ మీరు? చూసారు. ఓకే. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఇంకా రాజమౌళి గారు అంటే మన ఇండియా, మన అందరికి చాలా ప్రైడ్ కదా ఆయన. సో మహేష్ బాబు గారిని అలా చూసి ఎలా అనిపించింది? చాలా బాగుంది. అయితే ఇప్పుడు జయకృష్ణ గారిని మీ చేతుల్లో పెట్టారు, ఆయన ఈ సినిమా కనుక ప్రూవ్ చేసుకోవాలి. చేతిలో పెట్టడం కదా, నేనే వాళ్ళిద్దరు చేతులు, హీరోయిన్ చేతిలో ఇరుక్కుపోయారా మీరు? అయితే మరి తర్వాత మహేష్ బాబు గారి సన్ని కూడా మీ చేతుల్లోనే పెట్టి ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ ఉండొచ్చేమో. గౌతమ్ కూడా చేసేద్దాం, అంతే ఇచ్చేస్తారు. ఎట్లాంటి స్టోరీ అనుకుంటారు అయితే ఒకవేళ గౌతమ్తో? అయితే నేనా గౌతమ్ చూసుంటారు కదా తనని. ఖచ్చితంగా చిన్న మాస్ టచ్ అయితే ఉంటుంది. అలా అని మరి ఏదో ఓరమాస్ కాదు కానీ, అవి కాదు కానీ
క్యారెక్టరైజేషన్ లో మాస్ ఉంది. ఇప్పుడు మధ్య ఇది కూడా చాలా బాగుంటుంది, క్లాసీగానే క్యారెక్టరైజేషన్ మాస్ ఉంటుంది కొంత, అది నేను పట్టుకుంటా. అండ్ అంటే సార్ కొంతమంది ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిన తర్వాత సేమ్ అదే క్రూని వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో మీకు అలాంటి సెంటిమెంట్స్ ఏమన్నా ఉంటాయా? వీళ్ళతోనే సెంటిమెంట్స్ ఏమీ లేవు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇతను నేను వర్క్ చేసేది కెమెరామెన్ జేకే నా ఫ్రెండ్, తను నా 4వ సినిమా కదా, ఇది 4వ కెమెరామెన్. నేను ఒక్కొక్క మూవీ ఒక కెమెరామెన్. అది నేను అలా ఏమి ఉండదు. కొంతమంది నేనైతే ట్రావెల్ చేస్తారు నాతో, కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. సినిమా జానర్ని బట్టి వాళ్ళ వర్క్ని బట్టి మార్చేస్తారు. అండ్ ఈ చందమామ పిక్చర్స్ బ్యానర్ పైన చేస్తున్నారు, అశ్విని దత్ గారి గురించి చెప్పండి. ఆయన అంటే అసోసియేషన్ మీరు? నో, నేను ఫస్ట్ టైం కలవడం ఈ మధ్యనే మొన్నే. ఆయన డిసిషన్స్ అంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఆల్మోస్ట్ నేను తీసుకునే అంత ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకంటున్నానంటే నా ఏజ్ ఏమో 30s ఉన్నాను, ఆయన ఏమో 70s ఉన్నారు. అంటే ఇప్పటికీ అంత ఫాస్ట్ డిసిషన్లు తీసుకుంటున్నారు మేము తీసుకున్నట్టు. సో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో అందుకే లెజెండరీ ప్రొడ్యూసర్స్ అని వాళ్ళు. అంటే అలా వాళ్ళ ఏజ్ 30s ఉన్నప్పుడు ఇంకెంత ఫాస్ట్ ఉండేవారు. సో అది నేను అంటుంటా, నాకు అది ఇష్టం అండి బాగా. చాలా ఫాస్ట్ డిసిషన్లు ఉంటాయి ఏదైనా సరే. వెరీ హ్యాపీ అండి. అంటే దత్ గారు అన్ని సినిమాలను చాలా చూసాను నేను, వైజయంతి. కొంచెం ఆయనతో అసోసియేషన్ అయ్యి వర్క్ చేయడం అనేది స్టోరీ చెప్పినప్పుడు ఆయన అసలు సూపర్ అన్నారు. ట్యూన్స్ ఎవ్రీ ట్యూన్ పర్టికల్ వినిపించామని సింగిల్ సిట్టింగ్ లో ఓకే సూపర్, మన ఆడియో హిట్ అమ్మా అన్నాడు. అంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకేం తెలియదు అండి, వాళ్ళు మామూలు జడ్జిలు కాదు. ఎన్ని ఒకటా రెండా ఎన్నో హిట్ సాంగ్స్ కానీ వాళ్ళకి తెలుస్తుంది. సార్ అంటే సినిమాకి గ్యాప్ లో భూపతి గారు ఏం చేస్తూ ఉంటారు? ఏమన్నా వేరే సినిమాలు చూడటం కానీ? అసలు రెండో మనిషిని కలవను. నాకు కొంత ఏదో పర్సనల్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ స్పేస్. నాకు పర్సనల్ ఆఫీస్ ఉంది, నా రైటర్స్, ఈవినింగ్ అయితే నా ఫ్రెండ్స్. నేను బయట తక్కువే అసలు. చాలా ఎప్పుడో నేను వెళ్ళా ఎప్పుడో ఒకసారి, కానీ అసలు బయట వెళ్తే మళ్ళీ మా బాస్ దగ్గరికి వెళ్తా, డెన్కి, నా ఆఫీసు, అంతే. నాకు ఇంక తప్ప ఇంకా అంటే ఏంటి ఆ టైంలో మీరు ఎలా టైం పాస్ చేస్తారు? టైం పాస్ అనేది ఉండదు, నాకు టైం సరిపోదండి. నేను చెప్తున్నాను కదా, నేను బాగా ఎంజాయ్ చేసే థాట్ ప్రాసెస్ లో ఉండే టైం అని అదే. అది మూవీస్ ఏమైనా చూస్తూ ఉంటాను కొన్ని, ఈ మధ్యన ఎక్కువ. మీరు మూవీస్ చూసినా కొన్నిసార్లు ఏంటంటే ఏదో సినిమాలో డైరెక్టర్ అరే అక్కడ ఈ సీన్ లాగా తీశారు, ఆ సీన్ లాగా తీశారు, అస్సలు నా లైఫ్ అస్సలు ఉండదు. నేను థియేటర్ సినిమా ఆడియన్ లాగే చూస్తా. ఓ పగలబడి నవ్వుతా, కామెడీ వస్తే. అసలు నాకు ఆ జడ్జిమెంట్ తెలీదు. మీరు ఎప్పుడైనా ఒక మూవీకి వెళ్ళి చూసి అది ఫ్లాప్ అయితే గనక ఎందుకు ఫ్లాప్ అయింది అజయ్ నన్ను అడిగితే నేను చెప్పలేను. నేను దాని గురించి మాట్లాడలేను, జడ్జ్ చేయలేను. అదే హీరో ఇక్కడ, హీరో అది కూడా చెప్పలేను. నేను చూసి చెప్పను, చూస్తాను అంతే. నేను అంతే, నేను దాని సినిమాని ఎంజాయ్ చేస్తా. అయితే రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే సార్, ఈ రివ్యూస్ దానిపైన కూడా ఒక చిన్న ఇది నడుస్తుంది. వాళ్ళు కంప్లీట్ గా చూడకుండానే రివ్యూస్ ఇచ్చేస్తున్నారు, లేకపోతే ఏదో మనీ ఇష్యూస్ సంథింగ్ ఏవో నడుస్తుంది కదా, బ్లా బ్లా బ్లా. సో దీనిపైన మీరు ఏమంటారు సార్? రివ్యూస్ ఇచ్చే వాటికి సంబంధించి మీ ఒపీనియన్? మామూలుగా రివ్యూలు ఇచ్చేవాళ్ళు మనం ఏమీ అనలేము, ఎవరిష్టం వాడిది. ఇప్పుడు వాడి ఫోన్ లో వాడు ఇచ్చుకుంటాడు, అంటే అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. అది వాళ్ళకి ఎందుకు ఏం అంటే ఇప్పుడు మనకిష్టం వచ్చినట్టు పక్కోడు ఉండాలని కోరుకోకూడదు. కోరుకున్న అవ్వదు. అది ఫాలో అవుతున్న ఆడియన్స్ వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళే వాళ్ళు అమాయకులు. నేను అనేది వాళ్ళని, ఆడియన్స్ని ఏదైనా అంటాను తప్ప రివ్యూలు ఇచ్చేవాళ్ళు నేను అన్నాను. అసలు వాడిష్టం, అది ఎవరూ ఆపలేమండి అసలు. అది అంటే ఒక్కొక్కడు ఒక్కో టైప్ ఇస్తాడు. అంటే ఎటకారంగా ఇస్తే చూసేవాళ్ళు ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారని ఒకడు ఎటకారంగా ఇస్తాడు, ఒకడు ఊగిపోతూ చెప్తాడు, ఒకడేమో తల బాదుకుంటూ చెప్తాడు, ఒకడెవడో టమాటాలతో పోలుస్తాడు, ఒకడు లేకపోతే ఇంకొకడు బూతులు తిడుతూ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు అంటే బాగా కిందకి దిగజార్చి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సినిమా. అది తప్పదండి, అది మనం అన్నిటిని ఫేస్ చేసుకొని వెళ్ళాలి.
పర్సనల్గా ఎప్పుడు అటాక్ చేస్తే ఊరుకోకూడదు తప్ప సినిమాని అంటున్నప్పుడు ఏమీ అనలేము. ఎందుకంటే వాళ్ళ మీద అటాక్ చేసినా ఎలా అవుతుందంటే అప్పటికి మనం అటాక్ చేస్తున్నామంటే మన ఐడియా ఫెయిల్ అయినప్పుడే మనం అటాక్ చేస్తాం, అంతే కదా. అంటే మన సినిమా ఫ్లాప్ అయినప్పుడే వాళ్ళు వాడు అలా చెప్పాడు వీడు ఇలా చెప్పాడు అటాక్ చేస్తాం. అది దాన్ని మనం ఇంకా కిందకి దిగజాట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు సినిమాల్లో మనం చూస్తే సార్ బడ్జెట్ అనేది అసలు ఎక్కువైపోతూ ఉంది. అంటే అది పాన్ ఇండియా పాన్ వరల్డ్ వాట్ ఎవర్ రీజన్స్ బడ్జెట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో మీరు మీ సినిమాల్లో ఇలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటారా? బడ్జెట్ బౌండరీస్లోనే మీ సినిమాలు ఏమైనా ఉంటాయా? నావి బడ్జెట్ అనేది ఫస్ట్ అదొక మిత్ అని చెప్తున్నా. ఇందుకే పెరిగింది అని చెప్పలేము, ఎక్కడే పెరిగింది అని కూడా చెప్పలేము. వేస్టేజ్ అయితే చాలా సినిమాల్లో ఉంటుంది, పెద్ద సినిమాల్లో. నా సినిమాలో అయితే వేస్టేజ్ అయితే 0, వేస్టేజ్ ఉండదు. నేను ఉండకుండా చూసుకుంటా. ఎక్కడో తెలిసి తెలియక ఏదో ఒక్కొక్కటి చిన్న చిన్నవి ఉండొచ్చు తప్ప నేను కావాలని అయితే వేస్టేజ్ అయితే అసలు అది అంటే ఏ క్రాఫ్ట్ దగ్గర అది తెలియదండి. ఒక ప్లేస్ అనేది ఉండదు. అంటే సడన్ గా డిసిషన్ తీసుకోవాల్సిన టైం వస్తుంది, ఇది కావాలా ఇది వద్దా అని. మీకు అక్కడ ఎక్కువ ఇదవుతుంది సడన్లీ చెప్పడం. నాది అలా ఉండదు. ఇప్పుడు నేను 30 days నేను అవుట్డోర్ ఎందుకు చేయగలిగాను? నేను నా ఎన్ని లాంగ్ షెడ్యూల్స్ అవుట్డోర్ షెడ్యూల్స్. ప్లానింగ్ లేకపోతే అది అవ్వదు. 26వ రోజు ఏ ఎక్విప్మెంట్ కావాలో కూడా ముందే ఇచ్చేయాలి నేను. సో ఎందుకంటే అది ఇక్కడ నుంచి రావాలంటే చందేరి 2 రోజులు పడుతుంది. ఇక్కడ నుంచి భోపాల్ నుంచి చందేరి, సపోజ్ చెప్తున్నా బళ్ళారి చేసా. సో ఇవన్నీ ముందే ఇచ్చుకోవాలి నేను. సో ముందే ఇచ్చుకోవాలని నాకు సీన్ ఎలా తీయగలను అనేది ముందే ఐడియా ఉండాలి. సో నాకు అందులో ప్రాబ్లం లేదు కాబట్టి నేను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్న పరిస్థితి ఉంది. సో బడ్జెట్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన నెసెసిటీ ఉందని అనుకో. కంట్రోల్ అంటే అది తెలియదండి ఎవరికి. నేను అదే చెప్తున్నా, పలానా చోట ఇక్కడ అవుతుంది అనేది పర్టికులర్గా తెలియదండి. సినిమా బడ్జెట్ అనేది ఒక మిత్. అది ఎక్కడ పెరుగుతుంది ఏంటి అసలు ఎలా అనేది చాలా మంది అంటారు కంట్రోల్ చేద్దామని. అసలు ఇంపాసిబుల్, అది ఒకటి చేతిలో ఉండదు అంటున్నాను. అందరూ డైరెక్టర్ అని అంటారు కానీ ఎక్కడో సెట్ బాయ్ ఏదైనా లేట్గా తెచ్చింది డైరెక్టర్ మీద పడు. అది అది తెలియదు. అది నాకు ఇప్పటికీ తెలియదు బడ్జెట్ ఏటో ఎలా కంట్రోల్. రేపు మంగళవారంకి కంట్రోల్ చేసుకునేవాడిని. అలా అయితే నేను అవుట్డోర్ 102 days చేశాను షూట్. 102 రోజులు అవుట్డోర్ షూటింగ్ చేశాను మంగళవారం. 70 రోజులు నైట్స్. ఎవ్వరు పెద్ద సినిమా కూడా చేయరు. ఇక్కడ సెట్లు వేసేస్తారు, సెట్స్ వేసి. నేను అది చేయలే. సో నేనే కంట్రోల్ పెట్టుకోలేకపోయా బడ్జెట్. అయితే అంత బడ్జెట్స్ అవి ఉండటం వల్ల వాటన్నిటినీ కూడా పుల్ చేయడం కోసం టికెట్ ప్రైజెస్ అనేది హైక్ అయిపోతున్నాయి. ఒక కామన్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్తే అక్కడ బేర్ చేయలేనటువంటి పరిస్థితి. యాక్చువల్లీ టికెట్ ప్రైజెస్ పెద్ద ఎక్కువేం కాదండి అది. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ ఆడియన్స్ కి చూపించడానికి, క్వాలిటీ ఆఫ్ ద సినిమా కి అది పెద్ద ఎక్కినేమి కాదు. 200 అనేది ఈరోజు చాలా నార్మల్గా ఖర్చు పెట్టుకునేది అది. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత అదర్ థింగ్స్ ఉంటున్నాయి చూసారా, అది ఖర్చు. వాటి మీద మైండ్ పెట్టాలి తప్ప టికెట్ రేట్స్ అనేవి నథింగ్ అసలు. టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. టికెట్ రేట్స్ కాదు, మల్టీప్లెక్స్ 600 అంటే టికెట్ రేట్ చెప్పండి నాకు ఎక్కడ ఉందో. అది ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అవి హైక్ చేసేది గవర్నమెంట్స్ ఇచ్చేవి ప్రీమియర్స్కి ఇస్తారు. ప్రీమియర్స్కి ఎవరు వెళ్తారు? ఫ్యాన్స్ వెళ్తారు. ఫ్యాన్స్ ఖర్చు పెట్టుకోగలను అనుకునేవాడే వెళ్తాడు ప్రీమియర్కి. తర్వాత రోజులు చూడమండి. అది ఫ్యాన్స్ కోసం వేసేవి అవి. అది అన్ని సినిమాలు వేయరు కదా, అన్ని సినిమాలు. అయితే ఈ మధ్య దీనిపైన ఎక్కువ డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతుండని మీరు అసలు ఎలా చూస్తారు? డిబేట్లేమో మీకు పని లేక పెడతారు మీడియా వాళ్ళకి, డిస్కషన్లు ఏమో పని లేక కూర్చొని వాళ్ళు చెప్తారు. వీటి మీద ఏముండదండి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు ఇండస్ట్రీ, వాళ్ళు చూసుకుంటారు ఎప్పుడు ఏది పెంచాలి ఏది పెంచుకుంటారు. అండ్ అజయ్ గారు, ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు మమ్మల్ని అన్నారు కాబట్టి మళ్ళీ అనండి మిమ్మల్ని 4 గోడల మధ్య బంధించా కాబట్టి కాన్ఫిడెంట్ గా అడుగుతున్నాను. రీసెంట్ గా హీరోయిన్ డ్రెస్సెస్ గురించి వాటి గురించి కామెంట్స్ చేశారు కదా ఇండస్ట్రీలో. పాపం ఆయనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మేల్ అందరూ ఆయన్ని పక్కన పెట్టేశారు, విమెన్ లో ఉన్నటువంటి ఆ యూనిటీ మేల్ లో లేదు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకు సపోర్ట్ చేయాలండి ఆయన్ని? నాకు అర్థం కావట్లేదు.
వేసుకుని తిరిగితే తప్పే ఉంది. సో ఎవరిష్టం వాళ్ళది. పాపం వాళ్ళకి దొరికేదే 10 years మరీ అయితే ఎంజాయ్ చేయడానికి. అక్కడ కూడా తొక్కు పెట్టేస్తే ఎలా? నేనైతే ఫుల్ సపోర్ట్ అండి లేడీస్కి అందరికి. ఎవరిష్టం వాళ్ళది. సో అంతే. అంటే దానివల్ల ఏమైందంటే కొంచెం నిధి గారు లూలు మాల్ ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది, ఇబ్బంది ఫేస్ చేశారు కదా. లూలు మాల్లో నేను తెలియదు. లూలు మాల్ రాజాసాబ్ సాంగ్ రిలీజ్ కోసం వచ్చారు నిధి అగర్వాల్. సో అప్పుడు ఏంటంటే ఆడియన్స్ అందరూ ఆమెని దగ్గరికి వెళ్ళి సెల్ఫీస్ దిగాలి అది ఇది అని చెప్పి అక్కడ ఏంటంటే కొంచెం తొక్కిసలాట జరిగింది. ఆమె పైన కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారు కొంతమంది ఫ్యాన్స్. సో ఆ టైంలో శివాజీ గారు కామెంట్స్ చేశారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఇప్పుడు చెప్తాను, సినిమా వాళ్ళు అనేది బయట కనిపించడం, హీరోయిన్స్ అందరూ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ప్రతి ఆడియన్ నాకే సొంతం అనుకుంటాడు. మీకు అర్థమైందా? ఓన్ చేసుకోవడం అది. సో అది వాళ్ళు సడన్ గా రోడ్ల మీద కనిపించేసరికి ఒకళ్ళు అరుచుకుని మీద పడడం తప్ప, ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా చీర కట్టుకునే పడుండేవారు. అక్కడ సెక్యూరిటీ కొంచెం లేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ తప్ప డ్రెస్ వల్ల కాదు. అసలు ఆవిడ వేసుకుంది ఆ రోజు చాలా మంచి డ్రెస్ యాక్చువల్లీ. అసలు బయట ఇంకా చాలా దారుణంగా ఒకసారి నాతో వస్తే నేను చూపిస్తాను. అలా వాళ్ళ మీద రోడ్ల మీద పడుతున్నారా ఇంటి జనాలు? పడట్లేదు కదా అమ్మాయిల మీద. సో అది సినిమా వాళ్ళు అనేసరికి కొంచెం సెక్యూరిటీని పెంచుకుంటే సరిపోతుంది. సో అభిమానులు కొంచెం హద్దుల్లో ఉంటే సరిపోతుంది. దానికి ఏమి డ్రెస్సులు హద్దులు ఏమి కదా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అది కాదు కారణం. ఈ మధ్య కాలంలో సార్ యాజ్ ఎ డైరెక్టర్గా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన హీరో ఎవరు? అంటే మీరు చేయకపోయినా వాళ్ళు చేసిన సినిమాల త్రూ మీకు అలా యాక్టింగ్లో బాగా చేశాడు. లక్కీ భాస్కర్. నాకు దుల్కర్ సల్మాన్ గారు క్యారెక్టర్లో భలే ఉండేది నాకు. అంటే చాలా చూసా, చాలా నచ్చుతాయి నాకు. అది బాగా గుర్తుంది. ఆయన చాలా బాగా చేశారు. చాలా సింపుల్ క్యారెక్టర్ కదా అది. కంప్లీట్ యాక్టింగ్ మీద ఆధారపడి ఉందో. భారీ ఫైట్స్ ఉండవు, ఇంకోటి ఉండవు, ఎమోషనల్ ఏమి పెద్ద ఉండవు. కానీ ఆ క్యారెక్టర్ లో ఒదిగి ఉండిపోవడం అనేది చాలా కష్టం. అది నాకు తెలుసు. యాజ్ ఎ హీరోగా ఉండి కొంచెం ఒక కన్నింగ్ నేచర్, ఆ షేడ్ రాకుండా జాగ్రత్త పడాలి అనేది. ఎంత రాసుకున్నా చేసినప్పుడు కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలి. మీకు ఎవరితోనైనా ఉందా సార్ ఫ్యాంటసీ వీళ్ళతో నేను డైరెక్ట్ చేయాలి? ఫ్యాంటసీ లేవు కానీ నాకు చెయ్యాలి, అందరితో చేయాలి. అంటే ఇప్పటి వరకు అన్ని చిన్న హీరోలతో చేశారు లేదా ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళతో చేస్తున్నారు? ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఇక నుంచి స్టార్ హీరోస్తో చేస్తారా? అదేం కొంచెం అండి అవకాశం వస్తే 100% చేస్తా. ఎప్పుడు ట్రై చేయలేదు అంటున్నాను. ట్రై చేయలేదు. నేను ఆల్మోస్ట్ అందరూ నేను కలిసాను. నేను ప్రభాస్ గారిని కలిసా, ఆయన RX 100 తర్వాత చెప్పా, మీ మహేష్ గారిని, బన్నీ గారిని, అందరు. నేను ఎప్పుడు అవన్నీ ట్రై చేయలేదు. చెప్పాలి అని లేదు. ఆ టైంకి ఏది ట్రిప్ అయి ఉంటే దాని మీద వెళ్ళిపోతా. నాకు మహాసముద్రం ఫ్లాప్ అయిన తర్వాత నేను మంగళవారం చేశా. అందరూ తిట్టారు, ఏవో మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు ఏంటి అసలు అని. లేదు, నేను కంప్లీట్ దాని మీద నా మైండ్ ఉంది. నేను ఐడియాస్ చెప్పడానికి వచ్చానని చాలా ఇంటర్వ్యూలో చెప్పా. నేను డైరెక్టర్ అవడానికి వచ్చా కానీ పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అని కాదు. ఇవన్నీ కాదు. మీకు ఇంకోటి చెప్తా, స్టార్ డైరెక్టర్లు అంటారు. మీరు స్టార్ డైరెక్టర్లు అంటే ఏంటి? స్టార్స్తో తీస్తే స్టార్ డైరెక్టర్లు ఎవరు? స్టార్ని క్రియేట్ చేస్తే స్టార్ డైరెక్టర్లు. స్టార్ను పుట్టించాలి, వాళ్ళు స్టార్ డైరెక్టర్. ఆ పనిలో మీరు ఆల్రెడీ ఇప్పుడు కృష్ణ గారి వారసత్వం. నేను RX 100 కొత్త వాళ్ళతో తీసుకొచ్చాను. సో నాకు కొత్త వాళ్ళతో చేయడం నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. అందుకని ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉన్నారా లేకపోతే దాన్ని బ్రేక్ చేస్తారా? లేదు, నేను అవకాశం వస్తే డెఫినెట్లీ. అయితే మీరు నాగ చైతన్య గారికి కూడా ఒక స్టోరీ చెప్పారు. అవును అనుకున్నాం. అవును చెప్పారా స్టోరీ? చెప్పాను. ఓకే, అవ్వలేదు. అది మహాసముద్రం తర్వాత అనుకుంటా. ఓకే, ఏమన్నారు? అంటే కొన్ని రోజులు చిన్న జరిగినాయి. తర్వాత నేను అలా వేరేది కొన్ని గ్యాప్ వచ్చింది, మంగళవారం మీదకి వస్తాను. ఇప్పటికీ కలుస్తా ఉంటాను. ఓకే, అంటే నాకు ఈ స్టైల్ ఆఫ్ స్టోరీ కావాలి కావాలని అడిగారు ఆయన నన్ను. అది నాకు రావట్లేదు సార్ థాట్. నేను ఒక పాయింట్ చెప్పాను ఆయనకి, ఆయనకి నచ్చింది, దాని మీద వర్క్ చేయాలి అంటే, సార్ అది నాకు థాట్ రావట్లేదు సార్. సో మళ్ళీ మీకు ఆ స్పార్క్ రావాలి. అయితే అయితే సార్ సంక్రాంతి న్యూ ఇయర్ ఫుల్ జోష్ సినిమాల పండుగ ఉంటుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీకి. సో ఏదైనా సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారా మీరు? అటు చిరంజీవి గారు అన్ని సినిమాలు చూసేస్తా. నేను ఎందుకంటే సంక్రాంతి ఊరు వెళ్తాను ప్రతి సంవత్సరం. ఓకే, అక్కడ ఫ్యామిలీ అందరినీ తీసుకుని ఏదో సినిమాకి వెళ్తాము. ఫ్రెండ్స్ అందరూ సరదాగా సాయంత్రం
ఏదో ఒక సినిమా అని అలాగే మొత్తం అన్నీ చూసేస్తాం, అన్నిటినీ ఎంజాయ్ చేస్తాం. ఓకే, సో సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా మీరు మస్ట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నారు. అన్నీ చూస్తాం. కొన్ని దేనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? అంటే మనకి ఎప్పుడు సంక్రాంతి బరిలో ఒక్కరే మొనగాడు, రాజసభ నచ్చిందా సార్ మీకు అది? నాకు నచ్చింది. ప్రభాస్ గారు నాకు కామెడీ టైమింగ్ లో చూసి చాలా రోజులు అయింది, నాకు బాగా నచ్చింది. టేజర్స్ కానీ అవి ట్రైలర్స్. ఏ ప్రభాస్ మీకు బాగా అనిపించారు? ఆ కట్ 2 షేడ్స్ నాకు ఎందుకు ఓల్డ్ ప్రభాస్ కొత్తగా ఉన్నారు, నాకు ఆయన ఎప్పుడు చూడక అలాగా ఆయన ఏం క్రియేట్ చేస్తాడు సినిమాలో అని అది చాలా క్యూరియస్ గా ఉంది కదా. అండ్ సార్ ఇప్పుడు మంగళవారం 2, ఇప్పుడు శ్రీనివాస మంగాపురం దానికి 2, 3, 4 దీనికి 2 లేవు. అసలు ఈ క్యారెక్టర్స్ నాకు లేదండి. 2 అనేది ఎండ్ ఇక్కడతో. కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీయా? ఓకే, ఫ్యామిలీ అని కాదు, లవ్ స్టోరీ. ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ స్టోరీ, వాళ్ళ బాధలు అవి ఏంటి, ఎమోషన్స్ ఏంటి, మిగతా క్యారెక్టర్స్ ఏంటి, బ్యాక్ డ్రాప్స్, యాక్షన్ ఉంది, అన్నీ ఉంటాయి. అంటే వాళ్ళని ఎలా చూపిస్తారు? అంటే విలేజ్ అమ్మాయిలా? ఇదే విలేజ్ బ్యాక్ డ్రాప్ కాదు, అసలు విలేజ్ అనేది ఉండదు. కంప్లీట్ టౌన్స్ ఉన్న రగ్గడ్ అన్కల్చర్ ఉన్న టౌన్ ఒకటి కొన్ని ఉంటాయి. తెలిసిందిలేండి, పోస్టర్లోనే మాకు అర్థం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీ టైం మాతో స్పెండ్ చేసి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మీ కెరియర్ మీరు అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి, మీరు పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కూడా మంచి మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ స్టార్ షో. చూస్తూనే ఉండండి 10 TV.